కడప జిల్లాలో మహానాడు అంగరంగ వైభవంగా జరుగుతుంది. 2 రోజుల పాటు ఎలాంటి ఆటంకాలు లేకుండా మహానాడు నిర్వహించారు. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా కార్యకర్తలు చేరుకునే అవకాశం ఉంది. అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 5 లక్షలకు పైగా జనం వస్తారని అంచనా వేస్తున్నారు. ఇవాళ మహానాడు జరిగే ప్రాంతంలో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాంతో నేతలు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. కడపలో జరిగే మహానాడు 3వ రోజు భారీ ఎత్తున జన సమీకరణలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు 5 లక్షల మంది జనం వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. వాతావరణ శాఖ అక్కడ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో దానికి నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సుధీర్ మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సుధీర్. గుడ్ మార్నింగ్ రవి. ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప గడ్డపై అయితే కనుక పూర్తి స్థాయిలో కూడా మహానాడు అయితే కనుక 2 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో కూడా మహానాడు అయితే 2 రోజులు దిగ్విజయంగా పూర్తి చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే మనం చూసుకుంటే కనుక ఏదైతే చివరి రోజు అయితే కనుక ఈరోజు రానే వచ్చిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు కూడా పూర్తిస్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా బయలుదేరిన పరిస్థితి అయితే ఉంది. అయితే మొదటగా మనం చూసుకుంటే కనుక మొదటి రోజు అలాగే 2వ రోజు చూసుకుంటే కనుక పూర్తిస్థాయిలో కూడా పలు తీర్మానాల మీద కూడా పూర్తిస్థాయిలో కూడా సభ అయితే కనుక సజావుగా సాగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే నారా లోకేష్ కూడా పూర్తిస్థాయిలో కూడా 6 శాసనాలను కూడా ఏదైతే సభా వేదిక వద్ద కూడా పూర్తిస్థాయిలో కూడా 6 శాసనాలను కూడా ఆయన తీర్మానంలో పెట్టడం జరిగింది. అయితే ఇప్పటికే పూర్తిస్థాయిలో కూడా ఆ శాసనాలను కూడా ఆమోదించిన పరిస్థితి అయితే అని చెప్పుకోవచ్చు. అలాగే ముఖ్యంగా చూసుకుంటే కనుక 2వ రోజు కూడా ఏదైతే మరోసారి కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు హోదాలో కూడా పూర్తిస్థాయిలో మరొకసారి కూడా నారా చంద్రబాబు నాయుడు ఎన్నుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సినది ఏదైనా నిధులు కావచ్చు, అలాగే ఫ్యాక్టరీలు కావచ్చు, నికర జలాలు కావచ్చు, పూర్తిస్థాయిలో రాయలసీమ డిక్లరేషన్ పైన కూడా పూర్తిస్థాయిలో కూడా 2 రోజుల పాటు కూడా వాడివేడిగా కూడా మహానాడు వేదిక కూడా పూర్తిస్థాయిలో జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకోవచ్చు ఏదైతే మొదటి రోజు 2వ రోజు కూడా పూర్తిస్థాయిలో దాదాపుగా 20 నుంచి 25,000 మంది జనాలు రావడం జరిగింది. అయితే ఈరోజు చివరి రోజు కావడంతో కూడా పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా భారీ ఎత్తున అంచనాలు వేయడం జరిగింది. దాదాపుగా 5 లక్షలకు మించి కూడా ఈరోజు ఈ భారీ బహిరంగ సభకు వస్తారని చెప్పి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే మనం చూసుకోవచ్చు సభా ప్రాంగణం వద్ద అయితే పూర్తిస్థాయిలో కూడా పోలీసులు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా ఆధీనం తీసుకోవడం జరిగింది. ఏదైతే సభా ప్రాంగణం మీద పూర్తిస్థాయిలో కూడా దాదాపుగా ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరున్నారో వాళ్ళందరూ కూర్చుందగా వీళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చైర్మన్లు అలాగే ప్రజాప్రతినిధులు ఎవరుంటారో వాళ్ళు కూడా సపరేట్గా గ్యాలరీ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా ఒక్కొక్క గ్యాలరీ చూసుకుంటే కనుక దాదాపుగా మొత్తం 75 గ్యాలరీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 75 గ్యాలరీలు కూడా దాదాపుగా 300 నుంచి 400 వరకు ఒక గ్యాలరీలో కూర్చునేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే వచ్చినటువంటి వారికి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అటు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరోపక్క చూసుకుంటే కనుక చంద్రబాబు భద్రతా విషయానికి వస్తే కనుక పూర్తిస్థాయిలో ఇప్పటికే దాదాపుగా 5,000 మంది పోలీసులతో కూడా పహారా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే దాదాపుగా 250 సీసీ కెమెరాలను కూడా ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా చేసుకుంటే కనుక ఐడి పార్టీ కావచ్చు, అలాగే స్పెషల్ పార్టీ కావచ్చు, పూర్తిస్థాయిలో కూడా అందరూ కూడా మొత్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిస్థాయిలో అయితే కనుక ఇప్పటికే పెద్ద ఎత్తున అక్కడ చేయడం జరిగింది. అలాగే మరోపక్క చూసుకుంటే కనుక ఏదైతే ఈసారి భిన్నంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ఈ చివరి రోజు మహానాడుకు కూడా పూర్తిస్థాయిలో కూడా వర్షం ఎఫెక్ట్ అయితే కనుక పెద్ద ఎత్తున ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే వాతావరణ శాఖ కూడా పూర్తిస్థాయిలో హెచ్చరించిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా ఏదైతే మధ్యాహ్నం 3 గంటల నుంచి సభ ప్రారంభమవుతుందో ఆ సమయంలోనే పూర్తిస్థాయిలో కూడా వర్షం పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. అయితే ఎన్నడూ లేని విధంగా పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక ఇప్పటికే దాదాపుగా 42 ఆవిర్భావ దినోత్సవం జరగడం జరిగింది. ఆ 42 ఆవిర్భావ దినోత్సవం కూడా పూర్తిస్థాయిలో మండు ఎండలో కూడా జరగడం జరిగింది. అయితే ఎక్కడ వర్షం పడని పరిస్థితులు అయినా చెప్పుకోవచ్చు. అయితే ఈసారి మనం చూసుకుంటే కనుక దాదాపుగా వర్షం అయితే కనుక పూర్తిస్థాయిలో పడుతుందని చెప్పి వాతావరణ శాఖ అయితే కనుక హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కూడా టీడీపీ శ్రేణులు అయితే కనుక అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పుకోవచ్చు. దాదాపుగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ భారీ బహిరంగ సభ అయితే జరుగుతున్నామని చెప్పుకోవచ్చు రవి. రైట్, థ్యాంక్ యూ సుధీర్.